హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 7వ తరగతిలోని ఒక సమస్యను సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం 63 బహుమతుల మొత్తం విలువ 3000 రూపాయలు. ఈ బహుమతుల్లో 100 రూపాయలు మరియు 25 రూపాయల విలువ గలవి ఉన్నచో అవి ఒక్కొక్క రకం ఎన్నెన్ని ఉన్నాయో తెలపండి. లెక్కను మనం ఒకసారి అర్థవంతంగా చూద్దాం. ప్రాబ్లం ఎప్పుడైనా అర్థం చేసుకుంటే ఈజీగా వస్తుంది. మొత్తం బహుమతులు ఏంటన్నాడు? 63 బహుమతులు ఉన్నాయన్నాడు. వాటి మొత్తం విలువ 3000 రూపాయలు. ఆ బహుమతుల్లో 100 రూపాయలు ఉన్నాయి మరియు 25 రూపాయలు ఉన్నాయి. ఓకే, అయితే ఒక్కొక్క రకం అంటే 100 రూపాయలు ఎన్ని, 25 రూపాయలు ఎన్ని అనేవి వాడు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దత్తాంశం మనం తయారు చేసుకుందాం. వాడు ఇచ్చిన డేటాని రాసుకుంటే మొత్తం బహుమతులు 63. 100 రూపాయలే కొన్ని, 25 రూపాయలే కొన్ని. మొత్తం బహుమతులు 63. అందులో 100 రూపాయలే విలువ కలిగినవి ఎక్స్ అనుకుందాం. అట్లా 25 రూపాయల విలువ కలిగినవి వై అనుకుందాం. వాటి స్టేట్మెంట్ ప్రకారం ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 63. మొత్తం బహుమతులు 63. ఎక్స్లే 100 రూపాయలే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 63. ఇది సమీకరణం 1 అనుకుందాం. మళ్ళీ ఏమన్నాడు? 100 రూపాయలు మరియు 25 రూపాయలు మొత్తం కలిపి 3000 రూపాయలు అయినాయి అంట. అంటే 100 రూపాయలు ఎన్నో మనకు తెలియదుగా, ఎక్స్ అనుకున్నాంగా. 100x ప్లస్ 25y ఈజ్ ఈక్వల్ టు ఎంత? వాటి విలువ ఎంత? 3000 రూపీస్. ఇది సమీకరణం 2 అనుకుందాం. ఈ రెండు సమీకరణాలను సాధిస్తే మనకి ఎక్స్ విలువ వస్తుంది, వై విలువ వస్తుంది. తెలుసు కదా. ముందు ఈ రెండు సమీకరణాలు సాధించాలంటే ఎక్స్ గుణకాన్ని సమానం చేయాలి రెండిట్లో, లేదా వై గుణకాన్ని సమానం చేయాలి. ఎక్స్ గుణకాన్ని సమానం చేస్తే 100తో యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ 1వ సమీకరణాన్ని 100తో యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. 1వ సమీకరణాన్ని 100చే ఇరువైపులా గుణించగా అప్పుడేమైంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 63 ఇంటూ 100. 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 100 ఇంటూ వై 100y ఈజ్ ఈక్వల్ టు 6300. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 3 నుండి 2 తీసేస్తే అంటే 3వ సమీకరణంలో నుండి 2వ సమీకరణం తీసివేయగా సమీకరణం 3 100x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 6300. 2 ఈక్వేషన్ ఏంటి? 100x ప్లస్ 25y ఈజ్ ఈక్వల్ టు 3000.
తీసివేద్దాం. తీసివేసేటప్పుడు గుర్తులు మారుతాయి కదా, ఇక్కడ ప్లస్ అలా మైనస్, ఇది మైనస్, ఇది మైనస్. 100x 100x క్యాన్సిల్ అయిపోతుంది. 100లో 100y మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100లో 25 పోతే 75y 75y ఈజ్ ఈక్వల్ టు 3300. 6300 నుండి 3000 తీసేస్తే 3300 రూపాయలు. దీన్ని బట్టి ఏమొచ్చింది? 75y ఈజ్ ఈక్వల్ టు 75y ఈజ్ ఈక్వల్ టు 3300. ఇప్పుడు y నుంచి 75ని తీసుకొస్తే 3300/75. 75 4 టైమ్స్ 4 సార్లు తీసుకోండి, ఎంత అవుతుంది? ఇక్కడ మార్జిన్లో చేసుకున్నాం. 75 × 4, 4 5 20, 2 2 22 300. అంటే 300 పోతే ఇంకెంత ఉన్నాయి? 30 ఉంది. 30 తర్వాత 0 300, మళ్ళీ 300. ఎన్నిసార్లు పోతే? 4 సార్లు పోతే. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 44. y అంటే ఏంటి? ఏమనుకున్నాం? y అంటే ఏ వాల్యూ విలువ కలిగినాయి అనుకున్నాం? 25 రూపాయలు విలువ కలిగినాయి. ఎన్ని ఉన్నట్లు ఇప్పుడు మనకి? y అంటే ఇదే కదా. దేర్ఫోర్ 25 రూపీస్ విలువ కలిగినవి ఎన్ని? 44. ఓకే, ఇప్పుడు సమీకరణం 1లో y విలువ ప్రతిక్షేపిద్దాం. x విలువ వస్తుంది కదా. సమీకరణం 1లో ఏంటి? 1వ సమీకరణంలో y విలువను ప్రతిక్షేపించగా x plus y is equal to 63. ఈక్వేషన్ నెంబర్ 1. y విలువ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ x plus y విలువ ఎంత? 44 is equal to 63. ఇక్కడ దట్ ఇంప్లైస్ x is equal to ఏమవుతుంది? 63. ఇక్కడ ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. అటే పక్క వెళ్తే తీసివేస్తాం. ఇటు కూడుతున్నాం కదా, సబ్స్ట్రాక్షన్ చేస్తాం. యాడ్ అయింది, ఇటే పక్క వస్తే సబ్స్ట్రాక్షన్ చేస్తాం. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 13లో నుండి 13లో 4 పోతే 9, 5 ఉంటుంది. 5లో 4 పోతే 1, 19. అంటే 100 రూపీస్ కలిగినవన్నీ. దేర్ఫోర్ 100 రూపీస్ 100 రూపాయల విలువ కలిగినవి ఎన్ని ఉన్నాయి? 19. అంటే మొత్తం బహుమతుల్లో 100 రూపాయలు కలిగినవి 19 ఉన్నాయి. నెక్స్ట్ 25 రూపాయల విలువ కలిగినవి 44 ఉన్నాయి. ఈ అవునా కాదా ఒకసారి చూసుకోవాలంటే మన ఈక్వేషన్ నెంబర్ 2లో వాటిని ప్రతిక్షేపించి చూసినా మనకి అర్థమవుతుంది. ఓకే, అర్థమైందండి? ఈ ప్రాబ్లం గురించి ఏమన్నా తప్పులున్నా, మీకు అర్థం కాకపోయినా ఎలా ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరని కోరుచున్నాను.